న్యాయస్థానాలు చెప్పాలా? చెప్పవు. ఎందుకంటే రేపొద్దున రాజ్యసభ ఎంపీలు కావాలి, రేపొద్దున వాళ్ళకి నేషనల్ కమిషన్ ట్రిబ్యునల్ కావాలి, రేపొద్దున గ్రీన్ ట్రిబ్యునల్స్కి చైర్మన్ అవ్వాలి. కాబట్టి చెప్పరు. మీకు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదిగిన ప్రజాప్రతినిధులు మాట్లాడతారా? మాట్లాడరు. చంద్రబాబు నాయుడు కాదని ఒక నాయకుడిని మాట్లాడమనండి, నక్కా ఆనందబాబుని మాట్లాడమనండి, జగన్మోహన్ రెడ్డిని కాదని జూపుడు ప్రభాకర్ని మాట్లాడమనండి. ఇంకోసారి మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉంటారేమో. ఎవ్వరు మాట్లాడరు. మాట్లాడాల్సింది, స్పందించాల్సింది ప్రజలు మాత్రమే. మీ ఓటుతోటి స్పందించాలి. మీ ఓటుతోటి రాజకీయ నాయకులను స్పందించాలి. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది మాల నాయకులు మాల జాతి ప్రజలు రేపొద్దున మన దగ్గర నుంచి భూమి లాక్కున్నటువంటి ఇంకొక అధికారిక సామాజిక వాళ్ళతో పోట్లాడరు. గొంగళి పురుగులో అన్ని ఎంట్రికలు ఉన్న అన్నం తింటా ఉంటే ఆ పక్కనే కూర్చున్న మా తమ్ముడు నీకు అన్నం ఎక్కువ పడింది అని ఆ అన్నం లాక్కుని ఆ అన్నం తన ప్లేట్లో వేసుకుంటున్నాడు. ఆ ప్లేట్లో ఉన్న అన్నం కూడా మొత్తం గొంగళి పురుగులే ఉన్నాయి అన్న విషయం మా తమ్ముడు గమనించటంలా. మనకి ఈ గొంగళి పురుగుల అన్నం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బిర్యానీ మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయి పొలాలను మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నటువంటి నాయకులను ఎవరు మాట్లాడటంలా. ఇదిగో ఈ గొంగళి పురుగులో ఉన్న అన్నం కోసం కొట్లాట పెట్టేసి, ఈ గంజి అన్నం కోసం కొట్లాట పెట్టేసి మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతున్న రాజకీయ నాయకులను ఎవరు పట్టించుకోవటంలా. దట్ ఈస్ వాట్ మై క్రేవింగ్. అది నా బాధ. దీని మీద స్పందిస్తుందా సమాజం? స్పందిస్తుంది అద్భుతంగా. మీటింగులు పెట్టుకుంటున్నారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటున్నారు, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో కేసులు వేయాలి, ఆ కేసులు వేయాలి అని. మళ్ళీ చివరికి అడిదిరికి ఎవరైతే వర్గీకరణ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నీ పాదాల కింద ఉన్నాము, నువ్వు ఏ విధంగా చేసినా పర్లేదు అని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దాసోహం అయిపోయి మాల సంఘ నాయకులందరూ కూడా, పెద్ద పెద్ద అంతర్జాతీయ నాయకులందరూ కూడా దాసోహం అయిపోతారు. నేను అందరిని అనటంలా, చాలామంది జాతి కోసం పనిచేసే నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. మన తమ్ముడికి అన్యాయం జరిగినా మనకు అన్యాయం జరిగినట్టే. కానీ ఈ జడ్జిమెంట్ ద్వారా క్రిమిలేయర్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చి రేపొద్దున మాదిగ సోదరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక చిన్న టీచర్ పోస్ట్ వస్తే అతని పిల్లలకు రిజర్వేషన్ రాలేదు, ఇంకా ఉండదు అంటే నేను ఫైట్ చేయనా? ఫైట్ చేయాల్సిన బాధ్యత నా మీద లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే, దానికి తీసేస్తుంటే, దానికి భారతీయ జనతా పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి బాసటగా నిలిచి ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే, చాలామంది ఇంకో ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏదో 400 సీట్లు మోడీకి ఇస్తాను అంటే మాట్లాడాడని. అది అంతర్జాతీయ నాయకుడు, అంతర్జాతీయ సంఘానికి ఒక అధ్యక్షుడు. ఆయన రాజ్యాంగాన్ని మార్చేస్తాడు మోడీ, అలాంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే మోడీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నాడు అని. రాజ్యాంగాన్ని మార్చడం అంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం కాదు నాయన, హాఫ్ నాలెడ్జ్. ఇదిగో ఇలాంటి జడ్జిమెంట్ల ద్వారా రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్స్ మొత్తాన్ని తీసివేసేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేస్తే, రేపొద్దున ఈ క్రిమిలేయర్ సిస్టమ్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో నేను చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీలుగా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కళ్ళకి క్రిమిలేయర్ అప్లై అవుతుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళకి రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ ఉండవు, ఆ రోజు నుంచి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ ఉండవు. ఇది రాసి పెట్టుకోండి, బికాస్ ది జడ్జిమెంట్ హాస్ గివెన్ సచ్ ఎ వే. ఇక క్రిమిలేయర్ అంటే once you utilized reservation, you cannot climb in future, even for you or for your children. ఎక్కడ జస్టిఫికేషన్? జడ్జిమెంట్ ఆహ్వానిద్దామా? సంకలు గుద్దేసుకుందామా? భార్య పిల్లలను చంపేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు వదిలేసుకొని కష్టపడి రాజ్యాంగం రాసి అందులో రిజర్వేషన్లు పెడితే ఈ రోజు వరకు మన దౌర్భాగ్య పరిస్థితులు మారకుండా ఒకడేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఇంకొకడేమో చంద్రబాబు నాయుడు దగ్గర, ఇంకొకడేమో రేవంత్ రెడ్డి దగ్గర, అందరి దగ్గర కాళ్ళ దగ్గర పడి జీ హుజూర్ అని మాట్లాడుతుంటే ఈ జాతి బాగుపడేది ఎప్పుడు, ఈ జాతి ప్రయోజనం పొందేది ఎప్పుడు, రాజ్యాధికారం సాధించేది ఎప్పుడు అని ఎవరు ఆలోచన. మాలంటాడు ఎవడన్నా మాట్లాడాడు అనుకో, అరే నువ్వు చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయావు కదా 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళ ఛానల్స్లో కూర్చొని మాట్లాడావు కదా, సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక రాజకీయ పార్టీకి ముసుగేసాడు. నువ్వు పలానా కోట్ వేసుకున్నావు కదా అంటే అర్థం ఏంటి? నువ్వు పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి. 5 సంవత్సరాలేమో ఆ పార్టీ, 5 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ. మాకు ఒక భావజాలం ఉంటుంది,
మాకు ఒక బుద్ధి ఉంటుంది, మాకు ఒక బుర్ర ఉంటుంది, మాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ప్రజల ఊరికి అర్థం కావటం లేదు, మా ప్రజలకు అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా దేర్ఫోర్ నేను రాష్ట్ర ప్రజలని, జాతి ప్రజలని ఈ జడ్జిమెంటు కేవలం ఒక్క మాలలకే అన్యాయం చేస్తుంది అనే మాటని దయచేసి మర్చిపోండి. ఈ జడ్జిమెంట్ తాత్కాలికంగా మీకు ఒక 7% రిజర్వేషన్ ఇస్తుందేమో, గుర్తుపెట్టుకోండి. ఈ జడ్జిమెంట్ ద్వారా రిజర్వేషన్ పొందిన ప్రతి మాదిక సోదరుడు వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కోల్పోతున్నాడు. దిస్ ఇస్ వాట్ ఎ క్రిమిలేయర్. ఇది మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గూడు పుటానీతో ఆడినటువంటి ఒక కపట నాటకం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ ఫైల్ చేసి సుప్రీంకోర్టులో ఇప్పించినటువంటి జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్ని అనుసరించి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది, చాలా యుద్ధ ప్రాతిపాదికను ఇంప్లిమెంట్ చేస్తుంది అని అయితే నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ జడ్జిమెంటు ఈ రిజర్వేషన్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడే కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా దీని మీద ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతాడు. ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయాల్సిన ఒకే ఒక్క పని క్వాంటిఫైడ్ డేటా సపోర్ట్ చేయాలి ఆయన. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత బిడ్డని, ప్రజాస్వామ్యవాదిని అడుగుతున్నా. రాజ్యాంగాన్ని రక్షించబడాలి, రాజ్యాంగం అని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్వాంటిఫైడ్ డేటా తయారు చేసే విషయంలో పూర్తిగా ప్రజలందరూ తిరగబడాలి. ఈ జడ్జిమెంటు నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ది దళిత కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ది డ్రీమ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అసలు 341 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చింది ఆర్థిక అసమానతలను చూసా కాదే, వెనుకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్స్ వచ్చినాయి, అన్టచబిలిటీని చూసి రిజర్వేషన్స్ వచ్చినాయి. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, అరే వాడు మాల కలెక్టరు, వీడు మాదిగ ఎస్పీ, ఇదిగో వీడు పలానా జడ్జి అంటుంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నీకు స్టిగ్మా, దళిత అనేటువంటి ఒక స్టిగ్మా నీ వెనక ఫాలో అవుతుంది కాబట్టి రిజర్వేషన్స్ ఇచ్చారు. అంతేగాని క్వాంటిఫైడ్ డేటా లేకపోతే క్రిమి లేయర్ అంటే ఆర్థికంగా కొంచెం ఎదిగితే నా కలెక్టర్కి ఎస్సీ ఎస్టీ స్టిగ్మా పోతుందా?